అపూర్వ పంపించిన రౌడీలు భూమిని చంపడానికి భూమి కూర్చున్న చోటికి వస్తారు. ఇక భూమి తల పైకెత్తి చూడగా రౌడీలు కత్తి పట్టుకొని భూమి దగ్గరికి రావడంతో భూమి టెన్షన్ పడుతూ వాళ్ళని ఒక తోపు తోసేసి అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటుంది. అయితే వాళ్ళు అసలు వదలకుండా భూమిని వెంటపడుతూ ఉంటారు. తర్వాత శారద గగన్ కూర్చొని బాధపడుతూ ఉంటే, మనం రోడ్డున పడిన రోజున నాకు నువ్వు నీ చెల్లి ఉన్నారన్న ధైర్యం అన్నా ఉండేది. కానీ ఇప్పుడు భూమి పాపం ఒక్కతే నడి రోడ్డుపై ఒక్కటే ఆడది ఎలా ఉంటుందని అనుకుంటున్నావు గగన్? అసలు నువ్వు భూమిని ప్రేమించావా? అసలు ఆడపిల్లని అలా ఒంటరిగా నీకు ఎలా వదిలేసి రావాలనిపించింది? రోడ్డుపై నువ్వు ఏంటి గగన్ అని శారద నిలదీస్తూ ఉంటుంది. నువ్వు అసలు భూమిని ప్రేమించావా అని శారద అడుగుతూ ఉంటే, నేను ప్రేమించానమ్మా అని గగన్ అంటూ ఉంటాడు. నీకంటే ఒక మెట్టు ఎక్కువే ప్రేమించాను అని చెప్తూ ఉంటే, మరి ఆ ప్రేమంతా ఇప్పుడు ఏమైపోయిందిరా? నువ్వు భూమి పాపం ఒంటరిగా ఎలా ఉంటుందనుకుంటున్నావు? నా మాట అర్థం చేసుకో గగన్ అని శారద అంటుంది. ఎప్పుడైతే తను శరత్చంద్ర కూతురని కోర్టులో చెప్పిందో అప్పుడే ఆ ప్రేమంతా కూడా ఆవిరైపోయిందమ్మా. ఇప్పుడు భూమిపై ఎలాంటి ప్రేమ లేదు అని గగన్ చెప్తూ ఉంటాడు. పూర్ణి కూడా భూమి గురించి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి గగన్ ఇలా మారిపోయావు? నువ్వు నిజమైన ప్రేమే అయితే భూమిని కాపాడాలి. ఆడపిల్లరా ప్లీజ్ అని శారద బ్రతిమలాడుతూ ఉంటుంది. అయినా కూడా గగన్ ఏమాత్రం పట్టించుకోకుండా భూమిపై రగిలిపోతూ ఉంటాడు. అన్నం పెట్టమ్మా అని చెప్పడంతో ఇక శారద గగన్కి అన్నం వడ్డిస్తూ ఉంటుంది. గగన్ భూమిని తలుచుకుంటూ కోపంతో రగిలిపోతూ అన్నం తింటూ ఉంటాడు. ఇక్కడేమో భూమిని రౌడీలు ముడతారు. ప్లీజ్ నన్ను వదిలేయండి అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. దాకా మమ్మల్ని తోసేసి పారిపోయావు కదే, ఇప్పుడు ఎక్కడికి ఎలా పారిపోతావో నేను చూస్తాను అని కత్తి తీసుకొని ఇక భూమిని వాడు పొడవడబోతూ ఉంటే దూరం నుంచి అపూర్వ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది.